బ్యాక్ టు లైవ్ షో. జనసేనాని పవన్ కళ్యాణ్ గట్టిగానే ప్రశ్నించాడు. ప్రత్యేక హోదా ప్రధానాంశంగా చేసుకున్న తిరుపతిలో బహిరంగ సభలో ఆయన మాట్లాడాడు. చాలా ఆవేశంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్. ముఖ్యంగా కేంద్రాన్ని ప్రధానమైన టార్గెట్ చేసుకున్నారు. ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వట్లేదు, మీరు చెప్పే లెక్కలతోటి అలసిపోయాం, విసిగిపోయాము, 2.5 ఏళ్లు వేచి చూసామని చెప్పి. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద కూడా ఆయన కొన్ని సూచనలు చేశారు. పోరాడడానికి సమయం ఆసన్నమైంది. ఎంపీలు ఇంకా ఎంతకాలం మీరు యాచకుల్లాగా కేంద్రాన్ని దేవరిస్తారు, ఇకనైనా సీరియస్ గా స్పందించాల్సిన అవసరం ఉంది అని చెప్పి 3 దశలుగా పోరాటం చేస్తున్నారు. అలాగే వైసీపీకి కూడా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంగా ఉన్నా కూడా ఒకేలాగా స్పందించాలి, కలిసి వచ్చి పోరాటం చేయాలని ఆయన నిన్న వ్యాఖ్యానించారు. దాదాపుగా అటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి, అధికారంలో ఉన్న తెలుగుదేశానికి, కేంద్రంలో ఉన్న బీజేపీకి ముగ్గురికి కూడా ఒక హెచ్చరిక జారీ చేశారు. 3 దశల్లో ఆయన పోరాటానికి సిద్ధమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి, ఎంపీలకి సమయం ఇచ్చి అప్పుడు కూడా సాధ్యం కాకపోతే ఇక జనసేన పోరాటాలతో రోడ్ల మీదకి వస్తుంది. రేపు సెప్టెంబర్ 9 నుంచి ప్రతి జిల్లాలో సభలకి ముందుగా కాకినాడ సభ నుంచి ఆయన సిద్ధమవుతున్నారు. మోదీ మీద ప్రత్యేక గౌరవం ఉంది, చాలా అభిమానం ఉంది, కానీ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేంత స్థాయిలో లేదు. మన గొంతు వాళ్ళకి వినిపించట్లేదేమో, ఎందుకంటే నార్త్ అప్ లో ఉంటుంది, సౌత్ డౌన్ లో ఉంటుంది. వాళ్ళకి వినిపించేలాగా మనం పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. మొత్తం మీద ఎట్లా జరిగింది పవన్ కళ్యాణ్ సభ, ఆయన పోరాటం ఏ రకంగా ఉంటుంది, అలాగే ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు సీరియస్ గా దిగిన సంకేతాలు ఉన్నప్పుడు రాజకీయ సమీకరణాలు ఏ విధంగా మారుతాయి, లైవ్ షోలో వాళ్ళు మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు గిడుగు రుద్రరాజు గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పి రఘురామ్ గారు, ఢిల్లీలో ఏపీ బీజేపీ సమన్వయకర్త, పార్టీ ముఖ్య నాయకులు, వై సాయిబాబు గారు, 20 సూత్రాలు ఏపీ 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్, టీడీపీ సీనియర్ నేత. ఇక లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత. నమస్తే భాస్కర్ రెడ్డి గారు. రఘురామ్ గారు, ప్రధానమైన దోషి మీరే, బీజేపీ. ఎందుకంటే 2.5 ఏళ్లు వేచి చూసాం. ఆ వేళ విభజన సమయంలో కాంగ్రెస్ ది ఎంత తప్పు, బీజేపీది కూడా అంతే తప్పు. జాతీయ పార్టీగా సపోర్ట్ చేసింది. సరే, అప్పుడు పరిస్థితులు వేరు, కానీ ప్రామిస్ చేసి ఇచ్చిన మాట తప్పి ఇవాళ మొహం చాటేస్తున్న బీజేపీని ప్రధాన దోషిగా చేశారు. ఏంటి మీ సమాధానం? సార్, ఇప్పుడు ఆ రోజు విభజన టైంలో వైఎస్ఆర్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ఎనీ అదర్ పార్టీ, ఈవెన్ కాంగ్రెస్ కానీ, అధికారంలో ఉన్న వాళ్ళు, మంత్రులు వాళ్ళు ఎవరు కూడా రాష్ట్రం విడిపోతే ఇవి కావాలి మాకు, ఈ యొక్క లిస్టు ఎవ్వరు ఇవ్వాల. ఒక బీజేపీ ఒకటే లిస్టు సమర్పించింది. మా బీజేపీ రాష్ట్ర నాయకత్వం అంతా ఢిల్లీలో 40 రోజులు కూర్చుని ఎలా విడిపోవడం ఖాయం కాబట్టి మేము సమర్థించాం కాబట్టి ఇదిగో ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టులు కావాలా, ఇవి కావాలని అడిగింది మాట వాస్తవం. మేము ఒకటే అది గమనించాలి. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు పూర్తి సమాచారంతో మాట్లాడినట్టుగా కనపడలేదు నాకైతే. ఇంకా 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 సమాచారం తెలుసుకుని మాట్లాడుంటే బాగుండేది. ఇక్కడ ఏ సమాచారం మిస్ అయ్యి ఉంటారు ఆయన? ఎందుకంటే గత 2 సంవత్సరాలు 4 నెలల్లో, 2.5 సంవత్సరాలు కాదు, 2 సంవత్సరాలు 4 నెలల్లో రాష్ట్రానికి సంబంధించినటువంటి, అంటే గతంలో ఏదన్నా ఇప్పుడు విడిపోయినటువంటి 3 రాష్ట్రాలు తీసుకుంటే ఈ రోజుకి కూడా క్యాపిటల్స్ కానీ 15-14 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అనేక, ఇప్పుడు మనకి ఇచ్చిన ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి ఈవెన్ మెట్రో ట్రైన్స్, ఇప్పుడు డిపిఆర్లు తయారవుతున్నాయి ఫర్ సపోజ్. అండ్ మీకు ఈవెన్ ఏది మన కాకినాడ కానీ, విశాఖపట్నం కానీ, అలాగే 2 స్మార్ట్ సిటీస్ ఇవ్వడం కానీ, 1,90,000, 80-98 అంటే దేశానికి ఇచ్చారంటే దేశానికి ఇచ్చినవి 3 లక్షలలో 2 లక్షలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. ఇలాగ అనేక కరెంట్ విషయంలో కాదు. రఘురామ్, నిన్న పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా మీరు చెప్పే లెక్కలతోటి విసిగిపోయామని కూడా ఆయన చెప్పారు. చేతగాక పౌరుషం లేక ప్రశ్నించకుండా కూర్చోట్లేదని చెప్తూ మీరు ఇప్పటిదాకా చెప్పిన లెక్కలతోటి విసిగిపోయారు ఆంధ్రప్రదేశ్ ప్రజలని చాలా స్పష్టంగా చెప్పారు. అలాగే పార్లమెంట్ లో అరుణ్ జైట్లీ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం రాష్ట్రానికి వచ్చింది ఆన్ పేపర్ 6,400 కోట్ల చిల్లరంతా ఉంది. ప్రజలకు తెలిసిందైతే అది, మీరు 8 లక్షల కోట్లు చెప్పిన. సో ఇవాళ ఏం చేయబోతున్నారు? ఆయన కొంత సమయం ఇచ్చారు, 3 దశలు పోరాటం చేయబోతున్నారు. సో దాని మీద మీ ఎజెండా ఏంటి? ఏమంటారంటే, పోరాటం చేయాల్సిన అవసరాన్ని నేను గుర్తించట్లా. ఎందుకంటే కేంద్ర పార్టీకి, అంటే కేంద్ర ప్రభుత్వానికి కానీ, కేంద్రంలో ఉన్న బీజేపీకి కానీ చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ మీద చాలా పూర్తి అవగాహన ఉంది. ఏదో సౌత్ డౌన్ లో ఉన్నాం, లేదా నార్త్ ఓపెన్ ఉంది అని అది అన్నప్పటికీ కూడా ఏదో సినిమాటిక్ గా ఉంది. కానీ కేంద్రము అన్ని రాష్ట్రాలని ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి గతంలో ఉన్న ప్రభుత్వాలకి చాలా తేడా ఉంది. ఎందుకంటే ఈ నరేంద్ర మోడీ రాష్ట్రాలని కలుపుకుంటూ, రాష్ట్రాలకు సంబంధించినటువంటి హక్కుల్ని కాపాడుకుంటూ, ఎక్కువ నిధులు ఇస్తూ రాష్ట్రాలతో కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి అప్పుడు ఈవెన్ కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా ఆయనతో కూడా ఇదే విషయం చెప్పడం జరిగింది. అంటే రాష్ట్రాన్ని అన్యాయం చేస్తామనే మాట ఉండదు. తెలుగు రాష్ట్రాలు ముఖ్యం, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్. గారు ముఖ్యంగా ఆయన కంక్లూడ్ చేస్తూ ఫైనల్ గా మాకు ప్రత్యేక హోదా కావాల్సిందే, హమ్ లడేంగే
జీత్ కే తక్ లడేంగే అని చాలా పెద్ద వాయిస్ అవసరం లేదు మీకు అర్థమయ్యేలాగా అక్కడ ఉన్న నేతలకు అర్థమయ్యేలాగా ఇంగ్లీష్ లోను హిందీలోనూ కూడా చెప్పారు. కోయి ఇతనా జరూరత్ నహీ హై కి ఇతనా లడనే కే లియే కోయి జరూరత్ నహీ హై అంటాను నేను. ఎందుకంటే బీజేపీ అంటే తెలియకపోతే అని తెలియకపోతే కేంద్రానికి మీరు అరిచి గొడవ పెట్టి ఇలాగ ఏదో మనం చెప్పేది అర్థం కావట్లేదేమో కేంద్రానికి తెలుగు భాషలో. ఇంకొక విషయం, ఇప్పుడు ప్రశ్నించడానికి ముందు ఇప్పుడు వన్ పాయింట్ పిన్ పాయింట్ గా ఆయన ప్రశ్నించారు, ఏమని ప్రత్యేక హోదా ఒకటే. నేనంటే అదే 25 సంవత్సరాల క్రితము పునాదేసిన పోలవరాన్ని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు స్ట్రాటజీ. ఆయన పోలవరం ప్రస్తావించలేదు, స్ట్రాటజీ పోలవరాన్ని ప్రస్తావించి ఆయన ఇది మాట్లాడలేదు కాబట్టి ఇది చేయబోతున్నాం. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. సాయిబాబు గారు, అధికార తెలుగుదేశం పార్టీకి కూడా ఆయన అంటే బీజేపీని విమర్శించిన స్థాయిలోనో పాయింట్ చేసిన స్థాయిలోనే చేయకపోయినా ప్రస్తావించారు. అంటే భయపడుతున్నారా మీరు? ఎవరో అంటున్నట్టు కేసులు పెడతారనో భయపడుతున్నారు? మీకైనా లొసుగులు ఉంటే కదా భయపడాలని ఎంపీలని ప్రధానమైన టార్గెట్ చేశారు. వాళ్ళు హిందీ కూడా నేర్చుకోమన్నారు, ఎందుకంటే అక్కడ వాళ్ళకి హిందీలో చెప్పాలి కాబట్టి. పార్టీ స్పందన ఏంటి? అంటే ఇందులో పవన్ కళ్యాణ్ గారు కొన్ని ప్రసార మాధ్యమాల్లో కానీ ప్రింట్ మీడియాలో కానీ వచ్చినోటి మీద డిపెండ్ అయ్యి మాట్లాడారా, వాస్తవంగా అన్ని మాట్లాడారని చూడాల్సిన విషయం అయితే ఉందండి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ 2013లో విభజన సిడబ్ల్యూసి కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ వర్కింగ్ కమిటీలో ప్రతిపాదించినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రం కనుక విడిపోతే ఈ విధమైన నష్టాలు తెలంగాణకు జరుగుతాయి, ఈ విధమైన నష్టాలు ఆంధ్రప్రదేశ్ జరుగుతాయి, ఆంధ్రప్రదేశ్కి ఈ విధమైన అవకాశాలు కావాలి, అవసరాలు కావాలి, స్పెషల్ స్టేటస్ కావాలి, ప్రత్యేక ప్యాకేజీ కావాలని ఇవాళ కొత్తగా కాదండి 2013 ఆగస్టు నుంచి కూడా కోరుతున్న ఒకే ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు అధికారంలో లేకపోయినా వివిధ రకాలైన వేదికల మీద ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. తర్వాత ఆయన ఎంపీలని మీరు వీధుల్లోకి రండి, పోరాడండి, లేకపోతే మీ వాయిస్ పెంచండి అని అడిగారు. గత 1 వీక్ 10 days బ్యాక్ మీ దగ్గరే నేను చెప్పుకున్నాను. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పందా ఎన్నుకుంటా ఉంటారు. ఆ పందాలో తెలుగుదేశం పార్టీకి ఒక ఖచ్చితమైన విధానం ఉంది, ఒక ప్రతిపాదిక ఉంది. కేసులు పెడతారనో లేకపోతే కేసులు ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎటువంటి కేసులు లేవు. గతంలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన కేసులు కూడా ఏ విధంగా ఎదుర్కొన్నారో అందరం కూడా చూసాము. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కేసులు పెడతారనో ఇంకో దానికి ఎప్పుడు జరగదు. కేవలం తెలుగు ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడడానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పోరాడుతుంది. ఈ విషయం మరొకసారి ఏ పార్టీ వాళ్ళకైనా కానీ మేము క్లారిటీ చేయదలుచుకున్నాము. ఇందులో ఎటువంటి సందేహము లేదండి. కాబట్టి ఇక్కడ మనం పోరాడే దాంట్లో అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పరంగా ఏ విధంగా చేయాలి, పార్టీ పరంగా ఏ విధంగా చేయాలి అనేది 2 లైన్లు ఉంటాయండి. సో ఇక్కడ పార్టీ పరంగా మేము చేయగలిగిన చేస్తున్నాం. ఈ పోరాటం అందరూ కలిసి రావాలని పదే కోరాము. అదేవిధంగా అసెంబ్లీలో కూడా ప్రత్యేక హోదా కోసం కానీ ప్రత్యేక ప్యాకేజీ కోసం కానీ అనేక సార్లు మేము మాట్లాడున్నాం. అట్లాగే పార్లమెంట్లో కూడా ఎత్తున్నాము. అసెంబ్లీలో 2 సార్లు ఏకగ్రీవ తీర్మానాలు కూడా చేయించామండి. ఇక్కడ ఈ విషయంలో అందరినీ కలుపుకుపోవాల్సిన అవసరం ఉన్నది. అది ఆయన ఏకపక్షంగా వెళ్ళకూడదు. ఇది ఏ విధంగా ఉండాలి, ఈ విధంగా మనకు అన్యాయం జరుగుతుందని క్లియర్ గా మనం కూడా ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకొని అర్థం చేసుకొని అందరితో కలుపుకొని వెళ్తేనే ఈ పోరాటంలో సఫలీకృతం అవుతాం. రైట్. భాస్కర్ రెడ్డి గారు, ప్రధాన ప్రతిపక్షాన్ని కూడా ఆయన పాయింట్ చేశారు. ప్రధాన ప్రతిపక్షం ప్రత్యేక హోదా గురించి ఏ రకంగా పోరాడాలి అంటే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పోరాటానికి కలిసి రావాలి, అవసరమైతే నేను కూడా మీ అందరితో కలిసి వస్తాను పోరాడడానికని. మొత్తం మీద నేను ఆయన ప్రసంగాన్ని, ఆయన తీసుకుంటున్న ఉద్యమ శైలిని, ఆయన అనౌన్స్ చేసిన విధానాన్ని ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీ ఏ రకంగా చూస్తోంది? ఆలస్యంగా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడినందుకు సంతోషం, స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఈ ఉద్యమంలో ముందుకు వస్తానంటే మా పార్టీ పవన్ కళ్యాణ్తో కలిసి కూడా ప్రత్యేక హోదా సాధించేదానికి పోరాటంలో ముందుంటుంది. ఎందుకంటే పోరాటానికి నాంది పలికిందే ప్రత్యేక హోదా సాధించాలనేటువంటి ఒక దృక్పథంతో పోరాటం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎవరు కాదనేటువంటి సత్యం. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చి మనం చేద్దాము, చూద్దాము, ధర్నా చేద్దాం అంటున్నారు. తను చేద్దాం అనుకుంటే ఆల్రెడీ ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. ఆ రోజు గుంటూరులో ఆమరణ దీక్ష కావచ్చు, ధర్నాలు కావచ్చు, ఢిల్లీలో ధర్నా కావచ్చు, బంధులు కావచ్చు, పార్లమెంట్లో వెల్లులోకి వెళ్లి చేసిన పోరాటం కావచ్చు, నిత్య పోరాటంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తూనే ఉంది. ఒకటి పవన్ కళ్యాణ్ గారే కదా అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ బిల్లు పెడితే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ కూడా సపోర్ట్ చేసింది. కాంగ్రెస్ కేవీపీ బిల్లు పార్లమెంట్లో రాజ్యసభలో పెడితే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది. టీడీపీ కాంగ్రెస్లో పెట్టిన దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసినప్పుడు మాకేం ప్రత్యర్థి కాదు, మాకేమి వ్యతిరేకత ఉన్న వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు. అతను నిజంగా ఆలస్యంగా అయినా నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చినందుకు అతనితో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఒకటి, రాజకీయం అంటే నిత్య పోరాటం,
నిత్య ప్రయత్నం, నిత్యం అందుబాటులో ఉండడం, ఇవి చాలా ఉండాలా. ఒక స్టేట్మెంట్ ఒకరోజు కార్యక్రమంతో సినిమా లాగా షూటింగ్ లాగా అయిపోకూడదు. మా విజ్ఞప్తి చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు కూడా. ఈ రోజు చెప్పాం, మళ్ళీ 9వ తేదీ ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి, మన నెల తర్వాత ఒక జిల్లాలో మీటింగ్ పెట్టి నెల తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోతే ఉద్యమం ఎప్పుడు ముందుకు వెళ్ళదు. అంటే ఈ 3 దశల పోరాటాన్ని ఎప్పుడు పూర్తి చేస్తానో చెప్పలా పవన్ కళ్యాణ్. అది కూడా చెప్పుంటే గౌరవంగా ఉన్నాడు. మొదటి నెలలో మొదటి దశ, 2వ నెలలో 2వ దశ, 3వ నెలలో 3వ దశకు పోతామని. అంటే మూడు దశలు అంటే 3 సంవత్సరాల వరకు పోరాటం చేద్దామా, 3 నెలలను 3వ దశకు వెళ్దామా? ఎందుకంటే ఇప్పటికే చాలా పుణ్యకాలం పూర్తయింది. 2.5 సంవత్సరం ఇట్లంటే స్మాల్ టైం, ఇట్స్ బిగ్ టైం, చాలా పెద్ద టైం అయిపోయింది. 2.5 సంవత్సరం అంటే ఆల్మోస్ట్ పీక్ పీరియడ్ అంతా అయిపోయింది. ఇప్పుడు 3 దశలు ఎప్పుడు పూర్తి చేయాలనుకుంటున్నాడో తను చెప్పాలి. నిజంగా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు నిజంగా చేయాలనుకుంటే నిత్యం అందుబాటులో ఉంటే నిత్యం పోరాటం చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా. ఖచ్చితంగా అప్పుడే ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుంది. కానీ తను ప్రధానమైనటువంటి వ్యక్తులను వదిలి, నరేంద్ర మోడీ గారిని, చంద్రబాబు నాయుడు గారిని వదిలేసి సైడ్ యాక్టర్లు అయినటువంటి వెంకయ్య నాయుడు గారు, రాష్ట్రపతి ఏం కాదు, నాకు ప్రధాని అంటే గౌరవం ఉంది, ముఖ్యమంత్రి ఇది ఉంది, కానీ అశోక్ గౌరవం ఉంది, కానీ తెలుగు ప్రజల ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేంత కాదు అని చెప్పారు. అంటే అది ఎప్పటికీ అంటే ఆత్మగౌరవం ఎవరు? ఇప్పుడు నేను అడిగేది ఒకటి, వెంకయ్య నాయుడు గారు, అశోక్ సైడ్ యాక్టర్స్, వాళ్ళు డీజిల్ మేకర్స్ కాదు. మనకి చేతన అయితే, మనకి నిజంగా సాధించాలనే కసి ఉంటే, ఆ పట్టుదల ఉంటే ఖచ్చితంగా మోడీ గారిని, చంద్రబాబు నాయుడు గారిని మీరు ఎందుకు ఇవ్వలేదని అడగాల. తను అడిగి అశోక్ గజపతి నువ్వు ఎందుకు రాజీనామా చేయమని అడిగారు అశోక్ గజపతి రాజు గారిని. ఆయన రాజీనామా చేయడం నువ్వెందుకు ఉపసంహరించో మద్దతు? ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం తాకట్టు పడుతుంది, తెలుగు వాడు ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు పడుతుంది, నువ్వు ఎందుకు మద్దతు వెనక్కి తీసుకొని రావు? ఇక్కడున్న బీజేపీ మంత్రులను ఎందుకు బయటకు పంపు అని చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అడగలా? అది అడగాల. ఎందుకంటే అశోక్ గజపతి రాజు గారిది ఏముందండి, నాకు తెలియకూడదా? చంద్రబాబు నాయుడు విత్డ్రా చేస్తే ఆటోమేటిక్ వచ్చేస్తారు, కేంద్ర ప్రభుత్వానికి చురుకు తగులుతుంది. అడగాల్సిన చంద్రబాబు నాయుడు గారిని వదిలేసి నువ్వు అశోక్ గజపతి రాజుని అడిగితే లాభం ఏంటండి? కాబట్టి ఎవరు అంటే ఒక స్క్రిప్ట్ రాజు, స్క్రిప్ట్ మీద మాట్లాడటం వల్ల పవన్ కళ్యాణ్ గారు స్లోగా డీగ్రేడ్ అయిపోతారు. నేను చెప్పే స్క్రిప్ట్ మీద వద్దు. స్వాగతిస్తాం కూడా ఉంటా ఉంటూనే మళ్ళీ ఆయన ఏదో స్క్రిప్ట్ రాసుకొచ్చారు, స్క్రిప్ట్ మాట్లాడారని విమర్శించడం కరెక్టేనా? ఇప్పుడు ఆయన పోరాటం చేస్తాను చాలా క్లియర్ గా కాల్ ఇచ్చాడు. పోరాటానికి మేము సమర్థించడానికి సిద్ధంగానో, అతను కలిసి రావడానికి సిద్ధంగానో. పవన్ కళ్యాణ్ మాకు వ్యతిరేకం కాదు, మాకేం శత్రువు కాదు, ప్రత్యర్థి కాదు. మేము అతనికే ఆ భావంతో లేవు. కానీ ఒకటి అడుగుతున్నా, అంటే చంద్రబాబు నాయుడు గారిని ఏమో ఒక రకంగా పాజిటివ్ గా చెప్పే ప్రయత్నం చేస్తూ, చంద్రబాబు పాజిటివ్ గా ఏం చెప్పలేదు. ఇప్పుడు మీరు విమర్శిస్తారు కదా చంద్రబాబు నాయుడు గారిని, ఆయన భయపడుతున్నాడని, లేకపోతే కేసులు పెడతారని. ఆ విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించాడు. ఎవరో అంటున్నట్టు మీరు నిజంగా భయపడుతున్నారా? మీకు ఏమైనా లొసుగులు ఉన్నాయా? భయపడాల్సిన అవసరం ఏముంది? పోరాడండి, ఇక మన యాచకుల్లాగా అడిగే టైం అయిపోయింది. ఇవన్నీ కూడా మాట్లాడాడు ఆయన. అంటే నువ్వు రాజీనామా చేయి అశోక్ గజపతి రాజు గారిని, మీకు సిగ్గులేదా, మీరు పదవి పట్టుకుని వేలాడతారా? చాలా ఎక్కువ అశోక్ గజపతి రాజుని తిట్టారు. అశోక్ గజపతి రాజు గారు ఏందండి అసలు నిజంగా కూడా ఆయన సౌమ్యుడు. అసలు ఆ వ్యక్తి డీజిల్ మేకర్ కాదు కదా. డీజిల్ మేకర్ చంద్రబాబు నాయుడు గారు. ఒక అశోక్ గజపతి రాజు ఒక దశలో అశోక్ గజపతి రాజు గారు 3 రాష్ట్రాల సీఎంలు ఒప్పుకోవట్లేదు, ఆ 3 రాష్ట్రాల సీఎంలు ఒప్పుకుంటే కొంత సానుకూలంగా ఉంటుందని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక దశలో మాట్లాడదాం, ఆ అంశం కూడా మాట్లాడదాం. ఒకసారి కాంగ్రెస్ వర్షన్ తీసుకుందాం. అడుగుతున్నా, అశోక్ గజపతి రాజు స్టేట్మెంట్ అడుగుతున్నారు. ప్రత్యేక హోదా సంజీవని కాదు, దానిలో ఉపయోగాలు ఏంది, దానిలో ప్రయోజనాలు ఏముందని మాట్లాడే చంద్రబాబు నాయుడు గారిని ఆ మాట కూడా ప్రస్తావించారు. తను కూడా అన్నాడు, అది కూడా ప్రస్తావించారు భాస్కర్ రెడ్డి గారు. ఒక నిమిషం అంటే పవన్ కళ్యాణ్ గారు భయపడుతున్నట్టున్నారు చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి. రైట్, ఒక నిమిషం ఉత్తరాజ్ గారు. అప్పట్లో కాంగ్రెస్ ఎంపీలు మేడం అని సరే పౌరుషం లేకుండా, ఇంకా అనేది కొన్ని పదాలు వాడారు, అన్ని వాడలేదు, పౌరుషం లేకుండా ఉండేరు. వాళ్ళ ఎంపీలు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, మేడం ప్లేస్ లో సార్ అని తిరుగుతున్నారు. ఏంటి పరిస్థితి అని చెప్పి. సో ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తోంది? నిన్న జనసేన అధినేత స్పీచ్ ని, ఆయన 3 దశల్లో పిలుపునిచ్చిన పోరాటానికి సంబంధించిన కాల్ని, అంటే బేసికల్గా ఇప్పటికైనా ఆయనకి అర్థమైనందుకు మేము అభినందించవలసినటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన ఉండడం, ప్రజా సమస్యల మీద పోరాటం అనేది ఏదైనా రాజకీయ పార్టీ యొక్క ఎజెండా. ఆయన తిరుపతిని ఎంచుకున్నది నేను ఆల్రెడీ మొన్ననే చెప్పడం జరిగింది. తిరుపతిలో ఎందుకంటే ఫస్ట్ మీటింగ్ ఆయన ఇనిషియేట్ చేసినప్పుడు ఆయన ఓపెన్ డయాస్ని అక్కడ షేర్ చేసుకున్నారు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి మోడీ గారు, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు, వీళ్ళందరూ కలిసి అక్కడ ఇది చేసుకున్నప్పుడు అక్కడ ఇచ్చినటువంటి హామీలే అమలు కావట్లేదు. పార్లమెంట్ గురించి కాదు, నిన్న ఆయన మాట్లాడినంత మనం అర్థమైంది. పార్లమెంట్ లో యూపీఏ గవర్నమెంట్ ఇచ్చింది, మన్మోహన్ సింగ్ గారు అది ఎలా ఇచ్చినా కూడా బేసికల్ గా వీళ్ళు ఒక కామన్ ఎజెండా మీద కామన్ అండర్స్టాండింగ్ తోటి పనిచేద్దామని అనుకున్నట్టున్నారు మొన్న.
సో దానికి సంబంధించి ఏది కూడా జరిగేటువంటి పరిస్థితి కనపడట్లేదు. సో ఈ రోజు ప్రశ్నించకపోతే ఏమవుతారు? శూన్యం. ఇంకా ఆయనకి ఏముంటుంది రాజకీయంగా? ఇంకేం ఉండేటువంటి పరిస్థితి ఏముండదు. గవర్నమెంట్ ఆల్మోస్ట్ ఇప్పటికి 26 నెలలు అయింది. 26 నెలలలో ఏమి చేశారు అంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేటువంటి దాన్ని చేయలేనటువంటి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉంది. సరే లెక్కలు చెప్తున్నారు, గడ్కరీ గారు ఒక లెక్క చెప్తారు, లేకపోతే ఇంకొకరు ఒక బడ్జెట్. గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. వేరియస్ ఇష్యూస్ లో మీకు నేషనల్ హైవేస్ కానీ దానికి కానీ దీనికి కానీ డబ్బులు వస్తూనే ఉంటాయి. సో ఇంపార్టెంట్ ఇష్యూస్ కి సంబంధించి మనం క్యాపిటల్ కి రెవెన్యూ డెఫిసిట్ అనుకున్నాం. రెవెన్యూ డెఫిసిట్ కి ఎంత ఇచ్చారు, పోలవరానికి ఎంత ఇచ్చారు? పోలవరం అనేటువంటిది ఇట్స్ మోర్ ఆర్ లెస్ మనకి లైఫ్ లైన్ ఫర్ ది సీమాంధ్ర పీపుల్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే హైదరాబాద్ అనేటువంటిది తెలంగాణ ప్రజలకు ఎంత గుండెకాయో రెవెన్యూలో కానీ ట్యాక్సెస్లో కానీ వీటిలో కానీ ఎక్విప్మెంట్లో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ డెవలప్మెంట్లో కానీ పోలవరం అనేటువంటిది లేకపోతే 60 నుంచి 70% ప్రజలు రైతాంగం గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ జీవనాధారం లేకపోతే ఏం చేయలేరు. అరాచకం వచ్చేస్తుంది. ఎందుకంటే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అర్బనైజేషన్ జరిగిపోతే గ్రామాల్లో మనుషులు లేకపోతే మనం మనుగడ సాధించలేనటువంటి పరిస్థితి వస్తుంది. సో ఇటువంటి అంశాలు ఎక్కడా కూడా ఇప్పటి వరకు కూడా ఇన్ని గవర్నమెంట్ క్లియర్ గా చెప్పింది. సెక్షన్ 90 ఇందాక వారు టీడీపీ నుంచి వచ్చినటువంటి వారు చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీ మేము అదే అడిగింది ఇదని. ఆల్ పార్టీ మీటింగ్ పిలిచినప్పుడు, అఫీషియల్ గా ముఖ్యమంత్రి గారు పిలిచినప్పుడు, అఫీషియల్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిలిచినప్పుడు, యూనియన్ హోమ్ మినిస్టర్ పిలిచినప్పుడు టీడీపీ నెవర్ రిప్రజెంటెడ్. హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు ఈ రాష్ట్రానికి ఏం కావాలి మీ దగ్గర ఏంటంటే ప్రతిపక్ష నాయకులు వెళ్ళలేదు. వారు మరి అది ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ గ్యాప్ లో ఉంది. సో ఏది ఏమైనప్పటికీ లేదు, రిప్రజెంటేషన్ ఇవ్వలేదు. పార్టీ పొలిటికల్ దానికి వెళ్ళారు. యనమల రామకృష్ణుడు గారు వెళ్ళింది బైఫర్గేషన్ సంబంధించి లెటర్ ఇచ్చడానికి. యనమల రామకృష్ణుడు గారు కానీ కడియం శ్రీహరి గారి దగ్గర కానీ నా దగ్గర ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ ఇవ్వటం మీదో లేదా ఎక్కడ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఎవరు కానీ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టలేదు. దాని మీద పెట్టలేదు. గవర్నమెంట్ అటెండ్ కాలేదు అంతవరకు చెప్పారు. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేము కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచి చేస్తున్నాను. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేటువంటి అంశాన్ని ప్రప్రథమంగా తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ. మాకు స్ట్రెంగ్త్ ఉందా, మాకు స్ట్రెంగ్త్ ఉందా లేకపోయినా కోటి సంతకాల ఉద్యమం ఎక్కడ చేశారండి? ప్రప్రథమంగా తీసుకుంటే ఏం చేయాలండి? ప్రప్రథమంగా తీసుకుంటే మేము ఢిల్లీ దాకా ధర్నా చేస్తాం. ఢిల్లీ దాకా వెళ్ళి 500 మంది కేడర్ తోటి మేము వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ కలవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రైమ్ మినిస్టర్ గారు మాకు ప్రైమ్ మినిస్టర్ గారు అపాయింట్మెంట్ బిల్లు పెట్టేటప్పుడే బిల్లులోనే ఏం చేయాలి? స్పెషల్ కేటగిరీ స్టేటస్ కి సంబంధించి లోక్సభలో ఏ విషయాలు రావాలి? స్పెషల్ కేటగిరీ మీరు కూడా ఉన్నారు కదా సార్, మీ ఎంపీలు ఉన్నారు కదా, మీ లీడర్స్ ఉన్నారు, వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, నామనాగేశ్వరరావు గారు ఉన్నారు. గుర్తు చేసుకున్నారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో జరిగింది జరిగిపోయిందండి. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో చేయవలసింది చాలా ఉంది. డెఫినెట్ గా ప్రజలు హై ఎక్స్పెక్టేషన్ తోటి అటు భారతీయ జనతా పార్టీకో ఇటు తెలుగుదేశం పార్టీకి ఓట్లేశారు. మీరేం చేశారు? ముఖ్యమంత్రి గారు ఏం చేశారు? ఇన్ని 32 సార్లు తిరిగారని చెప్పారు. 32 సార్లు మీరు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ లో మీరు దేని గురించి వెరీ లీడ్ లో రిప్రజెంటేషన్ నా దగ్గర ఉంది. వెరీ లీడ్ లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటారు, కిందకు వస్తే స్పెషల్ ప్యాకేజెస్ అంటారు, స్పెషల్ డెవలప్మెంట్ అంటారు. అంటే హోదాతో పాటు అన్ని కావాలని కదా. తో పాటు అనేటువంటిది ఎక్కడా లేదు. ఇంగ్లీష్ కంటెస్ట్ లో తో పాటు అనేటువంటిది ఎక్కడ రాయలేదు. వాళ్ళ రిప్రజెంటేషన్ నా దగ్గర ఉంది. ముఖ్యమంత్రి గారు 12 పేజీల రిప్రజెంటేషన్ ఇచ్చారు దీనికి సంబంధించి. దాంట్లోనేమో లీడ్ లోనేమో స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నారు. మీరు వెర్బల్ గా కింద అంతా చదవండి, ఎక్కడ లేనటువంటి పరిస్థితి. వాళ్ళకి తెలుసు క్లియర్ గా, తెలుగుదేశం పార్టీకి తెలుసు క్లియర్ గా, భారతీయ జనతా పార్టీకి తెలుసు క్లియర్ గా. ఇవ్వవు అని వాళ్ళకి తెలుసు, ఇవ్వరు అని వీళ్ళకి తెలుసు. ఇట్స్ కామన్ అండర్స్టాండింగ్. వాళ్ళటువంటి ప్రయోజనాలను బట్టి వాళ్ళు కామన్ అండర్స్టాండింగ్ లో చేస్తున్నారు కానీ రాష్ట్ర ప్రయోజనాలు లేవు. సో మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రకరకాలు ఉన్నాయి. పోలవరం ఉంది, సెక్షన్ 90 ప్రకారం పోలవరంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ద అథారిటీ టు టేక్ ఓవర్ ది అడ్మినిస్ట్రేషన్. ఇప్పటి వరకు తీసుకోలేదు వాళ్ళు. పోలవరం గురించి మాట్లాడదు సాయిబాబు గారు. ముఖ్యంగా ఆయన అన్నది ఏంటంటే అందరూ కలిసి రండి పోరాడదాము, కొంత సమయం తీసుకున్న తర్వాత జరగకపోతే జనసేన విడిగా రోడ్ల మీదకి వస్తుంది, ఉద్యమాలు చేస్తారు, పోరాటాలు చేస్తారు. బట్ పరిస్థితి అంతవరకు రానివద్దు అని ఆయన కాల్ ఇచ్చారు. రానివ్వకుండా ఉండడానికి అధికారంలో ఉన్న తెలుగుదేశం కానీ సరే ప్రధాన ప్రతిపక్షం సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే చెప్తోంది. మీరేమైనా కాల్ తీసుకోబోతున్నారు? అందరూ కలిసి పోరాడు. ఇందులో ఎవరికి వాళ్ళు చిత్తశుద్ధిగా చెప్పాలండి. ఈ మధ్యకాలంలో కొన్ని పార్టీలు బంద్ పిలిపించినాయి. అక్కడ బంద్ పిలిపించి వాళ్ళు సీమాంధ్ర ప్రాంతంలో లేకుండా హైదరాబాద్ లో కూర్చొని ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన వ్యాపార సంస్థలు మూసేయలేదు, వాళ్ళకి సంబంధించిన పత్రికలు మూసేయలేదు. సో చిత్తశుద్ధి అందరు ఇచ్చారు. చిత్తశుద్ధి లేకుండా ప్రజలను మభ్యపెట్టడానికి చేయకూడదండి. ఇక్కడ ఖచ్చితంగా మాకు ఇది కావాలి ఇది అనేది
ఖచ్చితంగా ప్రజల తరఫున పోరాడాల్సిన అవసరం అయితే ఉన్నది. ప్రజలకు మా రిక్వైర్మెంట్ ఉన్నది. అట్లాగే పోలవరంది కానీ మిగతా అన్ని కానీ లైఫ్ లైన్ ఎన్ని ఉన్నది ఎవరి పందా వాళ్ళకున్నారు. కానీ ఉమ్మడిగా అందరూ కూడా ఒకసారి ఇది మన పందా, ఇది మనకు అవసరము, ప్రజలకు అవసరాలు ఏ విధంగా దానికి ఎవరు చేయాలి సార్? ముఖ్యమంత్రి గారు పిలవాలి, ముఖ్యమంత్రి గారు ఆల్ పార్టీ పిలవాలి. యు ఆర్ ఇన్ ద గవర్నమెంట్, యు ఆర్ ది పార్టీ లీడర్, మీరు ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఒక్కసారి ఎవరు ఆల్ పార్టీ పిలవాలి, ఎవరు పిలవాలి అనేది అన్ని ఉందండి. ముఖ్యమంత్రి గారు పిలవాలండి. నాకు అసలు ప్రధానమైన డౌట్ ఏంటంటే కాదు ఏ అంశం మీద అయినా అసలు అధికార పక్షం తెలుగుదేశం గానీ ప్రధాన కూర్చుని మాట్లాడుకున్న సందర్భాలు ఏవి? అసలు కలిసి వెళ్లే పరిస్థితి సో ఇక్కడ కలిసి వెళ్ళటానికి కలుపుకుపోవడానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఖచ్చితంగా ఉన్నదండి. అసెంబ్లీలో ఇప్పుడు కూడా మీరు స్టేట్ క్యాపిటల్ మీద ఒకసారి పిలవలేదు. ఒక్క నిమిషం అసెంబ్లీలో ఖచ్చితంగా తీర్మానం పెట్టారు. వైసీపీ వాళ్ళు కూడా చెప్పుకున్నారు, మేము కూడా కలిసి వచ్చాం. ఎన్ని తీర్మానాలు ఉన్నాయి సార్ అసెంబ్లీలో? ఎన్ని అంశాల మీద ఉన్నాయి తీర్మానాలు? ఒక్క నిమిషం ఆగండి. అదే విధంగా కౌన్సిల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రతినిధులు కూడా ఉన్నారు. ఆ తీర్మానం పెట్టినప్పుడు వాళ్ళు కూడా మాట్లాడారు. ఆ తీర్మానం పెట్టడానికి ముందు, తీర్మానం పెట్టిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా వచ్చి మాట్లాడారు, సిపిఐ వాళ్ళు వచ్చి మాట్లాడారు, సిపిఎం వాళ్ళు వచ్చి మాట్లాడారు, వైసీపీ వాళ్ళు మాట్లాడారు. అక్కడ శాసనసభ్యులను పిలిస్తేనో శాసన మండలి సభ్యులు చూస్తేనో అది ఆల్ పార్టీ కాదంటే ఏ విధంగా ఎవరు కూడా ఏమి చేయలేము. ఇది లెజిస్లేచర్ పార్టీ ఎంటైర్లీ డిఫరెంట్, పొలిటికల్ పార్టీ ఎంటైర్లీ డిఫరెంట్ అండి. మీరు పార్టీ వాళ్ళు ఏం చెప్పారనేది కూడా మీరు చూసుకోండి. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని అభినందించారు కౌన్సిల్లో మీ పార్టీ వాళ్ళే. చిన్న బ్రేక్ తీసుకుందాం లైవ్ షోలో. బ్రేక్ తర్వాత ఇదే అంశం మీద డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్డ్.